వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో ఎక్కువ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేదైతే నిఖిల్ గారికి. సో, అండ్ సెకండ్ వచ్చి ఆయిషా గారికి. పర్లేదు. అండ్ నిఖిల్ గారు ఇంకా గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలని నాకు అనిపిస్తుంది. పెద్ద గేమ్ ఆడుతున్నట్టు అనిపియలేదు. సో, అండ్ ఆయిషా గారు ఓకే. షీ ఈస్ యూజింగ్ హర్ స్ట్రాటజీస్. ఓకే. అది వదిలేస్తే బట్ పెద్దేం అదేం వర్కౌట్స్ అవ్వడం లేదు. చెత్త చెత్త స్ట్రాటజీస్ అవన్నీ ఏం పెద్ద పనికిరావు. అండ్ షీ ఆల్రెడీ టోల్డ్ షీ ఈస్ టార్గెటింగ్ తనుజ. దట్స్ ఇట్. షీ వాంటెడ్ టు బికమ్ ఫేమస్. దట్స్ ఇట్. అండ్ సెకండ్ వచ్చి థర్డ్ వచ్చి అదే సెకండ్ వచ్చి ఆయిషా గారు. థర్డ్ వచ్చి నాకు తెలిసినంత వరకు రమ్య గారు ఆర్ మాధురి గారు. నాకు తెలిసినంత ఫేమస్ అయితేనేది ఈరోజు లైవ్ చూసిన వాళ్ళైతే గౌరవ్కి ఫ్యాన్స్ అయిపోతారు భయ్య. క్యాప్ క్యాప్టెన్సీ టాస్క్లో కానీ హీ ప్లేడ్ వెరీ వెల్. ఫ్యాన్స్ కాకపోయినా నచ్చుతాడు అందరికీ. నాకైతే బాగా నచ్చాడు గౌరవ్ గారు. హీ ప్లేడ్ వెరీ వెల్. ఆ తర్వాత పెద్దేం సాయి అయితే పెద్దేం కనపడడం లేదు. సో, సాయి అయితే ఏదో సైలెంట్‌గా ఉండడం, వాళ్ళతో మాట్లాడుకోవడం గానీ పెద్ద యాక్టివ్‌గా అయితే నాకు అనిపియలేదు. సో, ఐ డోంట్ నో తనకి ఛాన్స్ వచ్చిందా రాలేదా మనకు తెలీదు. బట్ సాయి గారైతే పెద్ద నాకీ కనపడలేదు. గేమ్ గూడా పెద్ద ఆడుతాను. ఓన్లీ క్యాప్టెన్సీ ఫస్ట్ టాస్క్‌లో అయితే కొద్దిగా బానే ఆడిననిపించినాడు కానీ పెద్ద కనపడలేదు. ఓకే. ఓవరాల్‌గా అలా అలా వెళ్ళింది అంతే. సాయి గారిదైతే. సో, ఇంక మాధురి గారైతే వచ్చినప్పటి నుంచి గొడవ పెట్టుకోవడంలానే ఉన్నారు. గొడవ పెడుతున్నారు. గొడవ పడుతున్నారు. అండ్ రమ్య గారు కూడా పెద్ద యాక్టివ్‌గా అయితే నాకేం అనిపియలేదు భయ్య. సో, ఓన్లీ కొన్ని చోట్ల కనపడ్డారు. అండ్ ఫుడ్ విషయంలో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రమ్య గారు, సుమన్ శెట్టి గారు. యాహ్! దట్స్ ఇట్. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.